హాయ్ గాయ్స్, నేను మీ ఫనీ. ఈరోజు నా కంటెంట్ ఏంటంటే నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి స్వర్ణగిరి పోతున్నాం. స్వర్ణగిరి ప్లేస్ యాదగిరిగుట్ట. ఈరోజు జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయినాం స్వర్ణగిరికి. చూద్దాం బాండి. ఎక్కడి నుంచి వెళ్తున్నాం అంటే మనం భువనగిరి చిట్యాల ఇక్కడి నుంచి వెళ్తున్నాం. గుట్ట మీద ఒకటి గుట్ట కింద ఒకటి ఆ వాకు నేను నోడతాడు చెప్పు. ఇప్పుడు బైక్ నడిపేది మా చందు, వెనక ఉంటే చరణ్. బ్రో నీ పేరు ఏం పేరు? ముందర ఉదయ్. అందరం కలిసిపోతున్నాం. ఇప్పుడు అట్లా కనిపించేది మనకు చెరువు గట్టు. జస్ట్ ఇప్పుడే మనం నాలుగుపల్లి వచ్చేసాం. మద్రాస్ కాఫీ ఫేమస్. ఎప్పుడైనా సరే ఇక్కడ నుంచి వచ్చినప్పుడు కొంచెం ఇక్కడ చూసుకొని పోవాలి, ఎందుకంటే ఇక్కడ పోలీసులు ఆపుతారు లెఫ్ట్ సైడ్ లా. ఆలోచింది చిన్న పోని ఫస్ట్ మల్పక్ ఆపుతున్నాడు వాడు. ఆపుతున్నాడు. మనం ఇట్లా చుట్టూ వచ్చి మనం యూటర్న్ తీసుకొని పోదాం. ఏ యూటర్న్ ఏడుందో, దగ్గర ఉందో దూరం ఉందో. అడంగా పోలీసులు ఆపుతున్నారని కొంచెం ముందరకు వచ్చి మనం ఇట్లా మలుపుతున్నాం. అరే కామినేని హాస్పిటల్ మనదాపు. ఇప్పుడే మనం చిట్యాలకు వచ్చినాం. చిట్యాల నుంచి ఇలా లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అక్కడి నుంచి ఉండే కానీ ఇప్పుడు ఈ మధ్య ఫ్లైఓవర్ కడుతున్నారు అక్కడ. ఆ ఫ్లైఓవర్ దానివల్ల రిటర్న్ తీసుకోవాల్సి వచ్చింది. దిస్ ఈజ్ చిట్యాల. చిట్యాల నుంచి ఇప్పుడు మనం ఇక్కడ వెళ్ళాలి. మా క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాల్సి. ఇప్పుడే భువనగిరి ఫ్లైఓవర్ దగ్గరకు వచ్చినాం. బట్ ఏంటంటే ఇక్కడ వర్షం వస్తుంది, దానివల్ల కొద్దిసేపు ఇక్కడ ఆగినాం సైడ్కి అందరం. ఇప్పుడే మనం యాదగిరిగుట్ట హైవే ఎక్కినాం. ఒకసారి ఆగి ఇప్పుడే వర్షం ఆగిపోయింది. మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయినా. మళ్ళీ లొకేషన్ బాగుంది చూస్తుంది దీని నుంచి. గాయస్ జస్ట్ ఇప్పుడే వచ్చినాం యాదగిరిగుట్టకి. అనిపిస్తుంది కదా నరసింహ క్షేత్రావాస జయసింహ. జస్ట్ ఇప్పుడే గుండంలో స్నానం అయిపోయింది. ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్దాం మంచిగా భక్తితో. బొట్లు పెట్టినాక మంచిగా అనిపిస్తుంది నాకు. అట్నే ఎట్లా అంటే నేను యాదగిరిగుట్టకు రావడం ఇదే ఫస్ట్ టైం. ఇంతవరకు ఎన్నోసార్లు వద్దాం అనుకున్నా, రోడ్డు నుంచి పోయేటప్పుడు చూసిందే తప్ప ఇక్కడికి ఎప్పుడు రాలేదు. ఈరోజు అనుకోకుండా వస్తున్నాం. అసలు అనుకోలే, ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు పోదామని. ఇట్లా అనుకున్నాం, ఇంకా దేవుడు రప్పించింది అనుకోవాలి. చూద్దాం ఎట్లా ఇద్దో. అట్నే ఛార్జింగ్ కూడా 20 ఉంది అబ్బా. అన్ని క్లిప్స్ కవర్ చేస్తున్నావు చేయనో తెలియదు. నాకు వీలైనంత వరకు అన్ని కవర్ చేస్తా. ఇది అయిపోయినాక నెక్స్ట్ స్వర్ణగిరి అడిగిపోవాలి. అందాక ఛార్జింగ్ వస్తుందో రాదో చూద్దాం. లొకేషన్ అయితే చాలా బాగుంది మన యాదగిరిగుట్టలో. ఇప్పుడే బైక్ పార్క్ చేసి మనం మెట్ల మించి పోతున్నాం బై వాక్లా. ఇప్పుడు వచ్చినాం. లెట్స్ స్టార్ట్. ఇంత దేవుని దయ వల్ల అంతా మంచిగా మన పేజ్ కూడా గ్రోత్ కావాలని చూస్తున్నా. ఓహ్ ఏమో అనుకున్నాం కానీ కాళ్ళ నొప్పులు ఇస్తున్నాయి కొంచెం బైక్ ఎక్కగానే. పైనుంచి లొకేషన్ బాగుంది. సారీ మైక్ పెట్టలే. పైనుంచి లొకేషన్ బాగుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఆడిపోదాం. నీళ్ళు అయినాక మాట్లాడుకుందాం మనం. ఇప్పుడే పైకి వచ్చినాం గుడి పైకి. చెమటలు పట్టినాయి, జస్ట్ చూసుకోవచ్చు. దర్శనం ఎప్పుడు అయిపోయింది, పైకి పోయినాం. ఎట్లా అంటే చాలా సేపు పట్టింది దర్శనంకి. ఆడ దర్శనం చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇక్కడ అంటే బస్ స్టాండ్ దగ్గర అక్కడ టోకెన్లో ఫోన్ పెట్టుకుంటారు. ఆ ఫోన్ పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు ఫోన్ తీసుకొని పైకి వెళ్తున్నాం. చిన్న ఫోన్ తీసుకొని పైకి వచ్చినాం. ఎట్లా అంటే పైన చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకో ఇక్కడ
అంతకుముందు ఎంత అక్కడ ఉండే అది ఎక్కడ అంటే ఇట్లా అనిపిస్తుంది కదా, అది అంతకుముందు మంచిగా ఉండే అక్కడ అందరు ఫోటో ఇప్పుడు అది లేదు, అది సరిగ్గా లేదు. ఇట్లా అంటే చాలా ప్రశాంతంగా ఉంది లోపల. ఇంకా ఎవరైనా విజిట్ చేయకుంటే ఒకసారి ఖచ్చితంగా విజిట్ చేయండి. ఫస్ట్ స్వర్ణగిరి పోవాలనుకున్నాం కానీ అది ఇంకొకటి యాదగిరి వచ్చినాం. స్వర్ణగిరికి ఇప్పుడు స్వర్ణగిరి రికార్డ్ చేద్దామంటే నా దాంట్లో ఛార్జింగ్ లేదు, ప్లస్ అట్లా పవర్ బ్యాంక్ కూడా తెచ్చుకోలేదు. అంటే వీడియో అయితే ఇంతే గైస్. సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ఇట్లా సపోర్ట్ చేస్తుండే. ఈ దేవుని దయ వల్ల మంచిగా సపోర్ట్ అయ్యి మంచి రీచ్ వస్తే మళ్ళీ ఒకరోజు ఖచ్చితంగా వస్తా.